संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला मृत्युंजय भव दुस्तर तारका चित्त चिन्मय तत्व प्रकाश का गतिमति को गणे स्थिति न बरने मति आगम्य अंत न मूला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला ध्यावत योगी कर संयोगी जगवासना त्यागी निगमादिक करे तेरी महिमा नाग शेष शिव हरि ब्रह्मा जान सूक्ष्म स्थूला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला वेद आतीत बोध मूर्ति साधु दिशि माया कर निर्मोया अलौकिक मोला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला परम ज्योति परम प्रकाशा करतलामृतदायका निरंकार निर्गुणातीता निर्भय देव भव रहिता वरनत शास्त्र पुराण अतुला संत सत गुरु सत्य स्वरूपा नित्य निरामय निर्मला
दीन नाथ दयाल स्वामी स्वानुभव प्रकाश का सोमनाथ तव चरण ध्यावे नेम नित्य निरंतर गावे कामादिक भव हर जीव शूला संत सत गुरु सत्य स्वरूपा नित्या निरामय निर्मला। राधास राधास संतों की वाणी वाणी हुजूर स्वामी जी महाराज जी की उपदेश गुरु और नाम भक्ति का। समझ कर चल जगत कोटा मान मद त्याग मन मोटा समझ कर चल जगत कोटा मान मद त्याग मन मोटा। परम संत सद्गुरु స్వామీజీ మహారాజు గారి వాక్యం. స్వామీజీ మహారాజు గారు భక్తి నిజమైన స్థితిగతి బాణిలో వర్ణన చేసినారు. ఇప్పుడు మనము గురువు దగ్గర ఎందుకు పోతాం? మనలో ఒక వస్తువు ఉంది, అది మరీ లోకానికి తీసుకొస్తుంది. అది ఏమిటి అంటే అహంకారం. నేను నాది. ఇప్పుడు దానికి దూరం చేసే కోరికే మనం గురువు దగ్గర పోయేది, భక్తి చేసుకునేది. ఇంకో భక్తిలో అహంకారమే పెరుగుతూ పోతే ఇంకో పరదాన దప్పమవుతుంది. ఆత్మ పరమాత్మకి మధ్యలో అహంకార రూపమైన పరద అడ్డం ఉంది. దానికి దూరం చేసే కోరికే భక్తి. నిజమైన భక్తి చేస్తే మనలో దీనత నమ్రత వస్తుంది. మహాత్ములు ఏమంటారో, చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళై నీవు భక్తి మార్గంలో నడో, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. అయితే ఈ అహంకారమే మరి లోకానికి తోలుకు వస్తుంది. నాది నేను నాది. ఈ మోహమే అహంకారమే మరి లోకానికి తీసుకువస్తుంది. దానికే కబీర్ సాహెబ్ గారు అదే అంటున్నారు, మాన్ మద్ మోటా, దీనికి వదిలిపెట్టండి. దీంట్లో ఏం నష్టం లేదు, లాభమే ఉంది. ఎందుకంటే మనం కూర్చొని విచారం చేస్తే బంధు ఇక్కడ ఏముంది? ఏం లేదు. మనం వచ్చే రోజు ఉత్తసేత వచ్చినామో, పోయే రోజు ఉత్తసేత పోయే వాళ్ళే. ఇప్పుడు మన ఇంటిలో ఎందరో పోయినారు ముసలుడు, నాది అనుకొని వాళ్ళేమో మోసుకుపోయినారా? పోయిన వాళ్ళంతా ఉత్తసేతే. దానికే కబీర్ సాహెబ్ గారిని చెప్పినారు, ముఠ్ఠీ బాందే ఆయా బందే హాత్ పసారే జాయేగా. ఒక పిల్లోడు పుడతానే పిడుగులంతా పట్టుకొని వస్తారు. అంటే ఏమేమి తెచ్చినామంట, డబ్బులో బంగారం ఏం తీసుకొచ్చేది. రాత, ఇక్కడ రాత ఉంటుంది, ఇక్కడ మరి ఇక్కడ రాసుకొని పట్టుకొని వస్తుంది. పిల్లడు పుట్టేప్పుడు చూడండి ఇట్లా పట్టుకొని వస్తుంది.
పోయేప్పుడో ముసల్తనాలో సాపుకొని పోతారు, తెచ్చిందంతా అయిపోయింది. మన రాత ప్రకారమే ఇక్కడ మనకి దొరికింది, అయితే మందు కాదు వాళ్ళది. మన ప్రారంభ కర్మాలు పట్టే 4 దినాల కొరకే ఇస్తారు. పోయేప్పుడు ఇక్కడ ఇడిచిపెట్టుకోవాల్సిందే, అది ఎవరిది లేదు. ఎందరో ఈ భూమికి ఈ జాగాకి ఎందరో వారిస అయిపోయినారో ముందుకి ఎందరో వస్తారు. దానికే కబీర్ సాహెబ్ గారు అంటారు, రామ గయో రావణ గయో జాకో బో పరివార్ కహే కబీర్ థిర్ నహి సప్నే జీవ సంసార్. రామ రావణ ఇట్లా పెద్ద పెద్ద రాజు మహారాజులు వచ్చి వెళ్ళిపోయినారు. ఎవరు ఇక్కడ శాశ్వతమైన స్థానం చేసుకునే కాలే. అలాగా ఈ జీవి స్వప్న తుల్యే. అయితే తెలియక మనసు మనకి మోసం చేస్తుంది. పగల రాత్రి సుల సంసార చింతలు కట్టేసి నాది 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 ఈ జీవి బాధపడతా ఉంది. అదే అన్ని నీది నీది అనుకొని చేస్తే ఆనందమే ఆనందం. అన్ని గురుదే, పరమాత్మదే. హే స్వామి అంత నీదే, నాది ఏమి లేదు. ఇది నీవే ఇచ్చినావా ఈ శరీరం? 9 నెలలకు తయారు చేసి నీవే పంపించినావా? ఇదోనే నీదే, నాది కాదు. ఇది ఒకరోజు మన చేత విడిచిపెడుతుంది. దాని కొరకే ఖుదీకో చోడ నహి టోట, అహంకారం విడిచిపెట్టాను. దాంట్లో ఏం నష్టం లేదు, అది మనకి కష్టాలకి కారణమైంది. ఈ మందు అనుకొని పగల రాత్రి చింత చేస్తున్నాము, బాధపడేది. అదే అంత నీదే అనుకొని నామ చింత చేసుకొని ఉంటే ఎంత ఆనందం. ఇప్పుడు తుకారాముడు అయినారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి 3-4 కొడుకులు. అయితే నీది స్వామి అనుకొని కూలీనాలి చేసినారో, వ్యాపారం చేసినారో, వ్యవసాయం చేసినారో, రంగారంగా అనుకొని మనమ గురించి పంచనామాలు జపం చేసుకొని సంసారం చేస్తూ పోతే స్వామి నీది నీది అనుకొని. ఇప్పుడు గురు నానక్కి వాళ్ళు రాజా ఏం చేస్తున్నారో ఆయనకే ఈ బీద వాళ్ళకి రాసనిచ్చేది పని ఇచ్చినారు. అంటే దాంట్లో లిమిట్ ఉంటుంది, 20 కేజీ 25 కేజీ ఇప్పుడు ఇస్తారు అట్లా ఒక ఫ్యామిలీ కుటుంబానికి. అయితే గురు నానక్ ఏమంటే ఆయన భక్తుడు, ఆయన పరమాత్మలో లీనమైన వాళ్ళు. ఆయనకి ఆ కార్యానికి ఆయన అర్హత లేదు. అయితే ఆయన ఆయన భర్తను తీసుకుపోయి దాంట్లో చేర్పించినారు. ఆయన ఏం చేసేది, లెక్క చేసేది 1, 2, 3, 4 హిందీలో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అయితేనే ఆయన మర్చిపోయేది. ఎప్పుడు 13 వస్తుంది అంటే ఊరికే 13 అని వేస్తా పోతా ఉండేది. ఒక్కొక్క సంచి ఖాళీ చేసేది ఒకరొకరికి. వాళ్ళ పాప సాల్ అంతా మోసుకుపోయేది. ఈయన వేస్తా ఉండేది 13 ఖజానా అంతా ఖాళీ. వాళ్ళంతా పెద్ద ఆఫీసర్ పోయి రాజా కంప్లైంట్ ఇచ్చినారు, మంచోరు స్వామి కూర్చోబెట్టినావు, ఆయనకి లెక్కనే రాదు, ఊరికి 13 వస్తుంది. ఒకరికి ఎంత అయ్యేలా ఆయన తెలీదు, సంచి మోసుకోపోతున్నారు మంది. గోడావులు అంతా ఖాళీ చేసేసినారు. ఆయన అక్కడి నుంచి ఎంక్వైరీ పంపించినారు, డేట్ ఇచ్చినారు, ఎంక్వైరీ పంపించినారు. ఎంక్వైరీ ఖాళీ సంచి ఇచ్చి పారేసిన సంచి అంత ఖాళీ. ఎప్పుడు ఎంక్వైరీ వచ్చి చూస్తా ఉంది, అంత ఖాళీ సంచి నిండు సంచి లాగా కనపడింది, ఫుల్ గోడౌన్ ఉందేలాగా ఉంది. ఎందుకో ఆ భగవత్
ఆయన భక్తవశలే. ఆయన ధ్యానంలో ఆయన ఆ పని చేసినారు, ఆయనకే జ్ఞాపం లేదు. పరమాత్మ ధ్యానంలో లీనమైపోయినారు, తెరేస్తూ పోయినారు. మరి ఆయన కాపాడాల లేదా? మరి గోడౌన్ అంతా ఫుల్ ఉంది చూస్తే. అప్పుడు వచ్చి ఎవరు ఊరికే ఈయన పైన విరోధం పెట్టుకొని ఎవరు కంప్లైంట్ ఇచ్చినారంట, అది బాగుంది రైట్ అంతా రాసిపోయినారు. అట్లా అలాగా మనం ఈ సంసారములో ఇది ఏముంది? అయింది మందేమి లేదు. వచ్చే రోజు ఉత్తసేత్ వచ్చినాము, పోయే రోజు ఉత్తసేత్ పోయేవాళ్ళే. ఇక్కడ ఏమేమి దొరుకుతుంది? మన ప్రారంభ కర్మాలు పట్టే 4 దినాల కొరకే. ఇది ఎవరిదంటే ఆయనదు, మందు కాదు. దానికి మందు అనుకొని పగల రాత్రి చింత చేసుకొని జీవి బాధపడతా ఉంది. అదే నీది స్వామి అనుకొని పరమాత్మ నామస్మరణ చేసుకొని పోతూ ఉంటే బాధమే లేదు, ఆనందమే ఆనందం. ఈ ప్రపంచకు వాళ్ళు ఏమంటారో, స్వామి ఈ సంసారంలో చాలా కష్టం. మహాత్ములు ఏమంటారో, ఈ సంసారంలో చాలా ఆనందం. వాళ్ళ మనసు నామరూపమై ఉంటుంది, వాళ్ళకి ఆనందమే. మనసు సంసార వస్తు రూపాయితుంది, కుటుంబ పరివారం రూపాయితుంది, వీళ్ళకి బాధ. ఇప్పుడు ఆ వస్తువుకి ప్రేమ చేస్తున్నాం, హెచ్చు తక్కువ అయ్యేదే. ఈరోజు ఉండే వస్తువు రేపు ఉండేకలే, రేపు ఉండేది మర్నాడు ఉండేకలే. పరివర్తనశీల సంసారం, దానిపైన ప్రేమ పెట్టుకొని మనం బాధపడేది, అది హెచ్చు తక్కువ అయ్యేది. దాని రూపమై మనం బాధపడేది. అదే నామరూపం ఉంటే బాధమే లేదు. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారు, ఖుదీకో చోడు నై టోటా, భక్తి కర ఖాయకో సోట. అంటే మీరు భక్తి చేయండి, లేకుంటే కాలు అక్కడ పట్టుకోపోయి నరకములో యమదూతులు ఏటేస్తారు, సోట బాధ పెడతారు. ఏమయ్యా, నీకు 4 దినాల కొరకే ఇచ్చింటే నీది ఎట్లా అయిపోయా? నీకు 4 దినాల కొరకే ఇచ్చింటే నీది నీవు ఎట్లా చేసుకున్నావు అంత వాళ్ళు అక్కడ ఉంటారు. నీది ఎట్లా? నీవే మోసుకోవచ్చున్నావు, మరి ఎంత నాది ఎంత పట్టుకొని కూర్చున్నావు అంటే వాళ్ళు లోపలతో ఉంటారు. అదే ఆశ పెట్టుకొని పోతామా, దానికి వాళ్ళు ఏడు తినాలి అక్కడ. దానికి భక్తి చేసుకోండి, భక్తిలో ముక్తి దొరుకుతుంది. మరి జీవి భవసాగరం దాటిపోతుంది. ఈ కష్టాల సుఖాల్లో మరి వచ్చే పనిలే. దీని చింత చేసుకొని పోతే మరి దీంట్లో రావాలా. జహా ఆశ తహా వాస. మన ఆశ ఎక్కడ పెట్టుకొని పోతామా, ఆ జీవి మరి అక్కడ పుట్టాల్సింది. ఓ కుటుంబ పరివారంలో ఆశ పెట్టుకొని పోతామా, మరి అక్కడ పుడతాం. అయితే మనం చేసిన కర్మాలు పట్టే శరీరం ముందు దొరుకుతుంది. మరి మానవ శరీరం దొరుకుతుంది న్యాయంలే. ఇప్పుడు ఈ శరీరం సంబంధాల విడుగడ అయితేనా మరి వీళ్ళకే మనకే సంబంధమే ఉండాలి. ఈ శరీరం వరకే. మరి వేరే శరీరం పోతే అట్లా వాళ్ళు అక్కడ అవుతారు గుంపు. కుక్క శరీరం పుడితే అట్లా వాళ్ళ కుటుంబ పరివారాలు, వీళ్ళు కాదు. పక్షి శరీరం పుట్టే అట్లా వాళ్ళు అక్కడ కుటుంబ పరివారాలు దొరుకుతారు, వీళ్ళు కాదు. వీళ్ళకే శరీరంలో ఉండే వరకే 4 దినాలు. ఇవన్నీ ऋण సంబంధాలు. దాని కొరకే భక్తికర్. ఇది మానవ శరీరం చాలా అమూల్య రత్నం ఉంది. 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని వచ్చిన తర్వాత పరమాత్మ ఇది ఒక సమయం ఇచ్చినారో భక్తి చేసి ఈ భవసాగర దాటిపోయే కోరిక. ఈ లోక చింత చేసుకొని దీంట్లో బాధపడుతున్నాం. ఇప్పుడు దేవుని చింత చేసుకొని దీని నుంచి కడగాక అవుతుంది. ఇంకో ఉపాయం లేదు. కాయబట్ట రుద్రాక్ష అవసరం లేదు.
ఎక్కడైనా సన్యాసి అయి ఆడుకొని తినే పని ఇది వద్దు. సొంత మతములో అడుక్కునే పద్ధతి కాదు. కబీర్ సాహెబ్ గారు అన్నారు, మాగన్ మరణ్ సమాన్ హై మత్ మాంగో కోయి భీక్, మాగంతే మర్నా భలా సద్గురుకి సీక్. ఎప్పుడు అడుక్కొని తినకింత చనిపోయేది మేలే అంట. ఎందుకో పరమాత్మ ఇంత భద్రముగా శరీరం ఇచ్చినారు, సుందరమైన శీతకాలు ఇచ్చినారు. ఎందుకు అడుకొని తినది? అడుకొనినంత రుణమే. ఒక పైసా అడుకోండి, లేకుంటే 1 లక్ష రూపాయలు అడుకోండి, అడుకొని తీసుకోలేంది అంతా అప్పే. అది దాని తీర్సా కొరకు ఇంకో జన్మంలో రావాల్సింది. దాని కొరకే సొంత మతములో నిషేధం అంట. అడుకోకూడదు. కష్టం చేసుకొని తినండి, వచ్చే వాళ్ళకి పెట్టండి, పరమాత్మ ధ్యానం చేయండి. దానికే గృహస్థాశ్రమం శ్రేష్టమైన ఆశ్రమం. గృహస్థాశ్రమం మనం ఏం చేస్తామా, ఓ భార్య సేత్ నుంచి తిని ధ్యానం చేస్తే విడిచిపెట్టి సన్యాసి పారిపోతాం అడవికి. కాయబట్టే రుద్ర చేసుకుంటాం, పోయి ఎక్కడైనా ఆశ్రమంలో చేరుకుంటాం, లేకుంటే అడవిలో. మరి అక్కడ కడుపేం జత వస్తుంది, మనసు వస్తుంది. మరి ఏం చేస్తారు, కడుపు కొరకు ఆడుకోనకపోతారు ఊళ్ళో. అక్కడ జోలిగిలు వేసేవాళ్ళు ఎవరు? వీలే. ఇప్పుడు ఒక భార్య చేతి నుంచి చేసి పెట్టింది తినే చేసిపెట్టి పారిపోయా. 106 మంది ఆడవాళ్ళ చేతిలోంచి పెట్టిందో మరి తెచ్చి తినే పని వచ్చి. ఏం కర్మమ్మ. మనసు ఎట్లా నిర్మలం అవుతుందా? వాళ్ళు ఏమేమనుకొని తెచ్చి జోలిగిలు వేస్తారు. మంచి మనసులు చేసేవాళ్ళు తక్కువ. కొందరు లోపల పిల్లోడికైనా ఇట్లా ఇట్లా అని తీసుకొచ్చి వేస్తారు జోలిలు. అంతా బాబాజీకి పోని అంట. వీళ్ళకి ధ్యానం ఎట్లా కుదురుతుందా? చూడండి, అడుకొని తినది భక్తిలో నిషేధ కాదు. అంటే ఎంత, ఒక ఇంటి లేకుంటే 2 ఇంట ఇల్లు, మనకి ఒక పూటికి ఎంత కావాలో అంతే అడుకోనాల. పోయి చేసుకొని తిని ధ్యానం చేసుకుంటే పగల రాత్రి పాప ఎవరిదో తిన్నాము వాళ్ళకే మంచిదే, కొంచెం ధ్యాన పుణ్యం పోతుంది, వాళ్ళకే మంచిది అవుతుందా? మిగతా అన్ని మీ లెక్కలో జమ అవుతుంది. మరి చేసేది ఏమీ లేదు, ఊరికి అడుకొని జమ చేస్తూ పోతే వాళ్ళ ఆ కర్మలో తలపైన వచ్చి పడుతుంది. వీళ్ళ కర్మాలు ఆ కర్మాలు అన్ని రిడం తీర్చే పని వస్తుంది. गिरही का टुकड़ा बुरा, 9 अंगुल दांत, भजन करे तो ऊबरे नहीं तो काढ़े आत. కబీర్ సాహెబ్ గారు ఏమన్నారో, ఒక గిరహి కా టుకుడా బురా అంటే ఒక సంసారిక్ ఒక రోటీ టుకుడానే చెడ్డది అంత. అది మీరు అడుకొని తిని ధ్యానం చేసుకుంటే పర్వాలే, లేకుంటే నీ పేగులంతా బయట తీస్తుంది అంట, ఆ కర్మాలు నీ పైన వచ్చి పడుతుంది అంట. చాలా కష్టం. దాని నుంచి సొంత మతములో నిషేధం. కష్టం చేసుకొని సంపాదన చేసుకొని తినాలా, ఎవరికి పెట్టాలా, ధ్యానం చేయాలా. కూలినాలి చేసుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సంత మహాత్ములు అయినారు. బులాకి రామ్ బుల్లా సాహిబ్, నేను నిన్నే చెప్పిన, ఆయన గులాల్ సింగ్ దగ్గరే నౌకర్లే, నాగలు దున్నేవాళ్ళు, ఇంటి ముందర కస గుడిసేవాళ్ళే, అయితే మహానుభావులు. మరి ఎందుకో భక్తి అయ్యేలా అవుతుంది. దాని కొరకే అదే మాట అంటున్నారు, మనము ఆయన పైన నమ్మక లేక ఆడుకోలేకపోయేది. ఆ పరమాత్మ పైన నిజమైన నమ్మకం ఉంటే పోయిన అడవిలో కూర్చోండి ఒక సెట్ కింద, ఆయన ఉపవాసం ఉంటే, ఆయన ఉపవాసం పెడితే అడగండి. ఎప్పుడుగా పరమాత్మ యావ జీవికి కానీ ఉపవాసం పెట్టాలి.
ఆయన 84 లక్షల జీవరాశికే అన్నం పెట్టేవాళ్ళు ఆయన. చూడండి ఎన్ని ప్రాణులు అడవిలో దాగి ఉంటుంది పగలంతా. నైట్ తన కడుపు కోరిక బయట వెళ్తుంది, దాని తెలీదు ఎక్కడ పోతే కడుపు నిడుతుంది అంట. పోతా ఉంటుంది. ఆయన ఎంత దయాళుడు. పొద్దు పుట్టే ముందే ఆడాడంతా రాత్రి లోపలే ఆడాడంతా కడుపు నిండిచ్చి అన్ని ప్రాణి పన్ను పెడతారు. పక్షిలో పొద్దున ఆకలి నుంచి లేస్తుంది, దాని తెలీదు ఎక్కడ పోతే కడుపు నిండుతుంది అంట. వెళ్ళిపోతా ఉంటుంది. ఆ పరమాత్మ ఎంత దయాళుడు. చూడండి, సాయంత్రం అయ్యక ముందు ఆడాడంతా కడుపు నిండిచ్చి పన్ను పెడతారు. మరి ఆయన ఎవరికి అన్నారో 84 లక్షల జీవరాశికి ఇచ్చేవాళ్ళ దాత తన భక్తుడికి ఉపవాస పెడతారు. ఆశకి అడకొనకపోయేది, ఆయన పైన నమ్మకాలాక అడకొనకపోయేది. లేకుంటే కూర్చోండి, కనుమూసుకొని నిజమైన ఆయన ధ్యానంలో ఉండండి. చూడండి, ఉపవాస పెడతారు. ఎప్పుడూ పెట్టారు. నేను యనమలరెడ్డి కొండకి ధ్యానంకి పోయినాం. అంత 8 సంవత్సర బెంగళూరు ఆశ్రమంలో మహారాజ్ గారు సేవ చేసి ధ్యానం చేయాలంటే భావం కలిగింది. కొండకి పోయినాం ఆంధ్రాలో, యనమలరెడ్డి. బెంగళూరుకి దానికి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. కొండపైన ఆశ్రమం సోమనాథ్ మహారాజ్తో ఉంది. చాలా మంది చూస్తున్నారు. చాలా బాగా మంచి స్థానం ధ్యానానికే. ధ్యానం చేయాలంటే పోతే అక్కడ 2 ముసలోడు ఉండరు. వాళ్ళు ఏం చెప్పినారో, లే సేవ చేసుకొని ఉండాలా, ధ్యానం చేసుకొని ఉండేకి లేదన్నారు. చూడండి, అంతా బాబాజీ కట్టిందా ధ్యానం కొరికి. అడరిలే వాళ్ళ మేనేజ్మెంట్ ఉంది. మనం మారనే రోజు జమాల్ భాయ్ ఉండదు దాంట్లో. మారనే రోజు మేమంతా సేరి దాని పక్క పెద్ద కొండ ఉంది, తెనగల కొండ అంట. చాలా హైట్ ఉంది. దాన్ని చూసే కోరిక పైకి ఎక్కినాం. పైకి పోతే అక్కడ ఒక గుడి ఉంది, మరి వరండా ఉంది, దేవీది గుడి. మరి గవి పడిపోయింది. ఆ గుడి ముందే ఒక దొన ఉంది. ఈ అవకాలంలో తొగింది 20 అడుగుల హాతం ఉంది. బాగుంది దొన, బావి. నీళ్ళు నిండుంటుంది, వాన్ నీళ్ళే అంత వచ్చి నిలబడుతుంది, నిండు ఉంటుంది ఎప్పుడు. ఈ కొండలో ఉండే ప్రాణులంతా నీళ్ళు తాగి అక్కడ వచ్చేది. కరడిలో అంటే ఎలుగుబండ, ఇక తోడేలు, ఇవంతా ఆడే వచ్చేది, పాములు. మేము పోయినాం పైకి ఒక 7-8 మంది. చూసి నీళ్ళుంది, ఇల్లుంది, గుడి గవి పోయింది పోని. మహాదేవ స్వామి గవి పడిపోయింది పోని. మరి ఇక్కడ బాగుంది, ఉండేకి ఇల్లుంది, నీళ్ళుంది, మెయిన్ అంతే. ధ్యానం చేసే వాళ్ళకే అన్నం లేకపోతే కొన్ని నీళ్ళు తాక్కుని బతుకోవచ్చు అంట. వాళ్ళంతా మండాలు విండాలు బురుగులు అన్ని బెల్లం కట్టుకోపోయినారు. బాగా తిని బాగా పారాడుకొని వచ్చి 11:30 అయింది. 10 కిందకే ఎండ ఎక్కువ అవుతుంది. బండ వేడి అయితే కావు కొడుతుంది, వేడి కిందకి పదం అంటున్నారు. నా మనసు వేరే రూపమైంది. ధ్యానం చేయాలంట, మీరు పోండి, నేను వచ్చేలేదంట. ఏమయ్యా, ఇక్కడ ఎలుగుబండ ఎక్కువ ఉంది. అదో 10-12 ఎలుగుబండ, అదో గవిలు ఎక్కువ ఉంది లోపల కింద వచ్చే దావులు. దాంట్లో అవే పండుకొనేది. మరి అవన్నీ నీళ్ళు తాగకు వస్తుందా, నీకు బాధ పెడుతుందో వద్దు అన్నారు. లేదయ్యా, మీరు పోండి, నేను ఈడే ఉంటాం. వాళ్ళు జల్ది అంతా దిగి వచ్చారు. జమాల్ పైన ఉండే నా జత అంతా దిగి వచ్చినారు. నేను ఆడేకొచ్చినాం. ఒక పైజామా, ఒక జుబ్బా పైన ఏం లేదు.
ఏం చూసేకపోయి పారాడేకి. తర్వాత దిగిపోయి దాంట్లో 14 సంవత్సరాల పిల్లోడు ఉండారు. వీళ్ళు 10 మందిలో. తిప్పేస్వామి అంట, యనమల రెడ్డి పిల్లోడు. పారిపోయినారు. పోయి ఆ కొండలో సన్నప్ప స్వామి ఉండరు, మన యనమల రెడ్డి కొండలో. ఆయనకి అన్నారు, రామ్ సింగ్ రాలేదు, ఆడే ధ్యానం చేస్తామంటే కూర్చున్నారు. అప్పుడు 12:30 అవుతా ఉంది. వీళ్ళంతా దిగిపోయినారు. నేను గుడిలో అంతా గలీజ్ చేసింది, ఎలుగుబండ అంతా దొడ్డి చేసుకొని గలీజ్ చేసుకొని పజీర్ చేసింది. అంతా నీళ్ళు లేకపోతే అక్కడ వచ్చి పండుకునేది, గలీజ్ చేసేది. నేనంతా క్లీన్ చేస్తే గుడి క్లీన్ చేసి ఏదో చేసి దానిలో కూర్చుంటే మరి 3:30 అవుతుంది. ఆ పిల్లోడు స్వర్ణప్ప స్వామి ఏం చేసినారో, ఒక గంపలో 1 కేజీ బియ్యం, 1 పావు బేడ, ఇంత బెల్లం, ఒక అగ్గిపట్టి, ఇంతే 2 మట్టి పాత్రలు, కుండ చిన్న ఉప్పు, మరి మసాలా పొడి కొంచెం, అన్ని ఏమేమి కావాలో అన్ని పెట్టి వాళ్ళు తెలియక, ముసలోడు 2 ఉండరు, మేనేజ్మెంట్ నడప వాళ్ళు తెలియక గంపలు పెట్టి పార్పో ఇచ్చిరా అంట ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు వయసులో ఉండరు, మరి పారొచ్చే 3:30 వరకే పైన. ఏమో నాకు ఆశ్చర్యం అయినా, ఎందుకు వచ్చినారు? 4 గంట అయితేనే నీళ్ళు దప్పిక పగలంతా బయట వస్తుంది నీళ్ళు తాగకే. నీవెందుకు వచ్చినావా? ఎలుగుబండ బయట వస్తుంది, ఇప్పుడు టైం అయింది అంటే, లేదు సన్నపాసం పంపించినారంట, పెట్టి పార్పు అంతే. ఆ పిల్లోడు గంప పెట్టి పారిపోయినారు. నేను చూస్తావు గంపలో అన్ని వస్తువులు ఉంది, కాఫీ పొడి, బెల్లం, మట్టి పాత్రలు 2 ఇంత. నాకు కన్ను నీళ్ళు వచ్చాయి. చూడు, ఇంకో దేవుని ధ్యానం చేయాలా అంట అనుకుంటేనే ఇంకో ముందుకు వచ్చేసింది, ఇంకో చేయలేదు. ఆయన ఎంత దయాళుడు. నేను 12 రోజు కూర్చొని ఆడే, ఎవరు లేక, కింద పరుచుకునేకి ఏం లేదు, భూమి పైన పండుకునేది. సాధువులకి ఏమి, ఆ పరమాత్ముడే దేవుని కావాలంటే త్యాగం అవసరం. పొరపే ఉంటే ధ్యానం నడుస్తుంది. మరి 1 పిడుగులు అన్నమా, ఇంత బేడ, పసుపు ఉప్పు అన్ని వేసి కిచిడి చేసేది 1 పూటకి. 1 పిడుగులు అన్నంకి అయిపోతుంది 1 పూటకి. కిచిడి చేసి 1 పూట తినేది, పగల అంతా ధ్యానం చేసుకోనండి. 12 రోజు ఉండము. వస్తుంది కరడిలో ఎలుగుబండ వచ్చి నీళ్ళు తాకపోతుందా, వేరే ప్రాణి అంతా నీళ్ళు చూస్తుంది. గుడిలో నేను బరండాలోకి వచ్చినాం, బయటే గుడిలో, సన్న గుడి అంత చూస్తుంది, వెళ్ళిపోతుంది. చూస్తుంది, వెళ్ళిపోతుంది. చూడండి, ఎందుకో ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడు ಯಾವ ప్రాణి ఏం చేశాను. ఎందుకో ఎవరు ధ్యానంలో మనం కూర్చున్నామో ఆయన దాంట్లోనే ఉన్నారు. దానికి ఎట్లా మనసులో ఆ భావం వస్తుందా? ఎప్పుడు రాదు. మరి వేరే గవిలో, సన్నప్ప స్వామి గవిలో మనం 5 సంవత్సరాలకు వచ్చున్నాం. దండిగా ఫామ్ అయితేనే ఎప్పుడు ఎవరు కాటేయలే. ధ్యానంలో ఉండే మనం చక్క 1 పంచి కట్టుకునేది, 1 పంచి మనకి సన్న టవల్ కట్టుకునేది, సన్న టవల్ పైకి వేసుకునేది, కూర్చునేది వేడి గవిలో. మరి ధ్యానంలో కొంచెం శరీరం వేడి అవుతుంది, చెమట పడుతుంది, అది వచ్చి పైనుంచినే వెళ్ళిపోతుంది. అప్పుడు చల్లగా అయితే చూసేది పాము పోతా ఉంది, ఊరికే కన్ను మూసుకొని కూర్చునేది, అది వెళ్ళిపోతుంది, పారాడుతుంది. మరి అలాగా ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడు ಯಾವ ప్రాణి ఏం చేశారు. అయితే మనకి నిజమైన ప్రేమ ఉండాల, పరమాత్మలో చేరాలా, ఆయన దర్శనం కావాలంటే విరహం ఉండాల, లేకుంటే ధ్యానం జరగలే.
ధ్యానం జరగాలి. దాని కొరకే నిజమైన భావం నుంచి మనం ఒక గుడిలోనే కూర్చొని ఆ పరమాత్మ ఎప్పటికీ ఉపవాస పెట్టాలి. మరి అనుకోనేకి ఎందుకు పోవాలా? ఆయన ఇచ్చినారంట దండిగా తిని మనం ధ్యానం అయ్యలే. మరి ఒక పూట సాలు ధ్యానం చేసే వాళ్ళకి, 2 పూట సంసారం చేసే వాళ్ళకి, సాధువులకి ఒక పూటే, 2 పూట తింటే ధ్యానం నడసలే. మనసులో వికారం ఉత్పత్తి అవుతుంది, దానికి ఒక పూటే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అన్నారు, ఖానా హై కుచ్ ఖిచడి, కిచడి అన్ని మిక్స్, అది చాలా జల్దీ జీర్ణం అయిపోతుంది. అది సాధువులకే చాలా మంచి. భక్తి కోరికే అవసరం. ఎందుకంటే మనసు చెప్పినట్లే మనం పోతూ ఉంటే భక్తి అయ్యలే. మనకి పరమాత్మలో సేరాల అంటే విరహం ఉండాల, త్యాగం ఉండాల. త్యాగం అంటే సంసారం విడిసేది కాదు, సంసారంలో వండుకొని అన్ని నీదే స్వామి, నాది కాదు అంట. ఆయన నామస్మరణ చేసుకొని సంసారం చేస్తూ పోవాలా. మనకే ఆనందమే ఆనందం, ఎప్పుడు ఆనందమే, బాధమే లేదు. జై. खुदी को चोर नहीं टोटा, भक्ति कर खाए क्यों सोटा, करो सतसंग गुरु केरा, सूरत से గగన జోటా. మరి ఏమంటున్నారో, కరో సత్సంగ గురు కేరా. మరి సంత్ మహాత్ములు సత్సంగంలో పోండి. సత్సంగం విని ఈ చౌ నుంచి ఇడిసిపెడితే ప్రయోజనం లే. మరి సత్సంగంలో పోండి, సత్సంగం విని మనం చేసుకోండి. 1-2 గంట సత్సంగం వినికే. ఇప్పుడు సత్సంగం అయిపోతాను, ఇంకో బయట పోతాను, ఇంకో సంసార చింత, సంసాರದ మాట ఉండకూడదు. మనం ఏం విన్నామో అదే మనం చేస్తూ పోవాలా, అదే విచారమే ఉండాలా. పనుకునే వరకే చూడండి మార్పు వస్తుంది. మరి ఈ చౌ నుంచి నీ చౌ నుంచి ఇడిసిపెడతా ఉంటే ఎన్ని సంవత్సరాల సత్సంగం వింటే మార్పు రాదు. మనం ఎట్లా ఉండం అట్లా ఉండిపోతాం. ఒక సత్సంగిలో మార్పు రావాలంటే సత్సంగం పైన మనం నడల, మనం చేసుకోనాల. 1-2 గంట సత్సంగం వినిన తర్వాత ఎవరి దగ్గర మాట్లాడకూడదు, లేకుంటే అవి వెళ్ళిపోతుంది. అదే మనం చేస్తూ ఉండాల. మరి మనం చేసిన తర్వాత దానిపైన నడిసే ప్రయత్నం చేయాలి. చూడండి, సత్సంగం రంగులైతు అది మనలో పరివర్తన చేస్తుంది. గురు ప్రేమ, గురు భక్తి పెరుగుతుంది, లేకుంటే రాదు. దాని కొరకే సొంత మహాత్ముల సత్సంగంలో పోండి. దానిపైన మనం చేసుకొని సుర్త శబ్ద అభ్యాసం చేయండి రోజు. ఎప్పుడో 10 రోజు కూర్చొనేది 2 రోజు ఇడిసిపెడితే కార్యసిద్ధి అయ్యాలి. రోజు మనము వేరే పని ఎట్లా రోజు చేస్తాం? కంపెనీకి రోజు పోతామా? డ్యూటీకి రోజు పోతామా? అన్నం టైం తింటామా? ధ్యానం అట్లా టైం 2-3 గంట వద్దు, 2-3 తూరు వద్దు, ఒక తూరు కూర్చోండి. తెల్లవారుజాము ఏం పని పాటు ఉండాలి? అసలు 4 గంటలు 5 గంటలు ఏం పని ఉంటుంది? ఊరూరికే నిద్రలో పాకొడతాం టైం. ఏమంటారు, సత్సంగికి జల్దీ పండుకొనేలా 9-10 గంటల లోపలే. మరియు తెల్లవారుజాము జల్దీ లేయాల. ఇప్పుడు మేము ఆశ్రమంలో
మన ఆశ్రమంలో 6 గంటలకి భోజనం. అది వచ్చిన వాళ్ళు తెలుసు. 6 గంటల భోజనం తిని మరి 7 గంటలకు సత్సంగం పెడతాం. సత్సంగం అయితేనే వాళ్ళ రూమ్లో వెళ్ళిపోతారు. 8-8:30 వరకు అంతా నిద్ర వెళ్ళిపోతారు. మేమే కొంచెం జాగ్రత్తలో ఉంటామా. మేము 9-9:30 అవుతుంది పండుకొనేకే. అయితే 3 గంటలకు కరెక్ట్ బెల్ కొడతారు ఆశ్రమంలో. అందరు లేచి కూర్చుంటారు. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. ఇంకో వయసు అయిన వాళ్ళు ఈ నొప్పి ఆ నొప్పి ఎందుకు పండుకుంటారు. ఇప్పుడు ఒక సత్సంగితో ఇదో పరీక్ష ఎప్పుడు అవుతుందా, తెల్లవారుజాము. ఈయన సత్సంగి కాదంట, నామం తీసుకొని ఇంకా సత్సంగి అయ్యలే. వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తేనే, రోజు ధ్యానం చేస్తేనే మనం సత్సంగి. తెల్లవారుజాము వాళ్ళ పరీక్ష అవుతుంది. ఎవరు లేసి కూర్చున్నారో, ఎవరు పండుకున్నారు. ఎవరు లేసి కూర్చుంటారంటే పోనీ గురువు మాట ప్రకారం కొంచెం నడుస్తున్నారు, గురు కృప దొరుకుతుంది. మరి తెల్లవారుజాము నిద్రపోయే వాళ్ళ గురువు ఎట్లా కృప చేస్తారు. దాని కొరకే పోనీ 3 గంటలు లేక 4 గంటలు వేసుకొచ్చండి అలారం పెట్టుకొని. ఇప్పుడు మొబైల్ ఉంది ప్రతి ఒక్క చేతిలో. 4 గంటలకు లేసుకొచ్చవచ్చు. 4 నుంచి 5. ఇప్పుడు మహారాజు గారు నామం ఇచ్చేప్పుడు 2:30 గంట చెప్పినారు. 2 గంట నామస్మరణ ధ్యానం, అర్ధ గంట భజన్. పోనీ ఇంకో సంత మహాత్మలో కొంచెం రియాయితీ చేసి అంటారు, పోనీ అప్ప 1 గంటను రోజులే. 1 గంటను లేచి కూర్చోలేదు పద్దన అంటే వాళ్ళు మరి శిష్యుడే కాదు అంటారు. మరి గురువు ఎట్లా కృప చేస్తారా? ఇప్పుడు గురువు దగ్గర ఎందుకు పోయినాము? వ్యాపారం బాగా నడుస్తుంది, ధనలాభం దొరుకుతుంది, వ్యాధి పోతుంది అంటే కాదు. దీని కొరకు గురువు దగ్గర ఎందుకు పోవాలా? శరీరంలో వ్యాధి ఉంటే మంచి మంచి డాక్టర్ ఉందరు, పోతుంది, ఏం పెద్దదే. వ్యాపారం చేసుకుంటే ధనం దొరుకుతుంది, అదో గురువు దగ్గర ఎందుకు? గురువు దగ్గర ఎందుకు పోతాము? మరి సత్య పుట్టలు రాకూడదు అంట. చూడండి ఈ లోకంలో ఎంత బాధ ఉంది. పుట్టినకే ఎవరికే సుఖ మరి శాంతి ఉందా? యావదొక కష్టాలు, యావదొక బాధలు. దాని కొరకే దీని నుంచి విడుదల అయ్యే కొరకే గురువు దగ్గర పోయినా, ముక్తి కొరకే. గురువు మన జవాబారి తీసుకున్నారు, మనకే ఉపాయం చెప్పున్నారు. ఆ ఉపాయం చేయకపోతే మనం ముక్తి అయ్యేది ఎట్లా? ఏమంటారు, గురువు మోసుకోపోతారంటే లాస్ట్ లో. ఇప్పుడు ఒకరు సస్తే 4 మంది కావాలా. గురువుకి అందరూ శిష్యుడు ఉంటారో అందరికీ మోసుకోపోయేకి ఆయన సాలుగు వస్తారు. మరి అలాగా కాదు, మన డ్యూటీ మనం చేసుకునేలా. అన్ని గురువు పైన వేయకూడదు. తెల్లవారుజాము లేచి రోజు 1 గంట కూర్చుంటే మన ఎన్ని కర్మాలు వెళ్ళిపోతూ ఉంటుంది, పాపాలంతా తొలిపోతా ఉంటుంది. లాస్ట్ లో ఇంత బాధగా ఉండాలి. లేకుంటే ధ్యానం చేయకపోతే కర్మాలు అట్లేగా ఉండిపోతుంది, పాపాలు. అవన్నీ లాస్ట్ టైంలో సచ్చేప్పుడు వ్యాధి రూపంగా, కష్టాలు నష్టాల రూపంకి వచ్చి పడుతుంది. అప్పుడు ఎంత బాధ. శిష్యుడు బాధపడితే గురువుకైనా బాధ అవుతుంది. అయితే చేసేది ఏం? ఆయన చెప్పిన మాట ఎవరు వినలే. లాస్ట్ లో ఆ రుణం తీర్చే వరకే బాధలో పెడతారు ఆయన. ఇంకో ఈయన చేసిన కర్మాలే లాస్ట్ లో వచ్చి దర్శనం ఇచ్చి తీసుకోపోతారు. ఇడిసేలే పై మండలాల్లో పెడతారు. సహస్రార్థల కమలములో సూక్ష్మ శరీరములో ఈ లోకంలో పంపిస్తే మరి ముందే జన్మంలో మనం గురువుకి రాజీనామా ఇచ్చేస్తాం.
ఇప్పుడు ఎట్లాగ ఇచ్చినాం అట్లే, మనకి టైమే దొరికేలే. ఎందరో అంటారు ఏం చేయాలా స్వామి, టైమే లేదు ధ్యానంలో కూర్చునే. టైం దండిగా ఉంది. మన మనసులో ఆ భావం రాలే. చూడండి, వేరే పనికే మనం ఎంత కష్టం పడుతుంటాం. అలాగా ధ్యానములో గంట కష్టం పడితే మన కార్యసిద్ధి అయితే గురు కృప దొరుకుతుంది. కరెక్ట్ గా ధ్యానం చేసే వాళ్ళకి, సత్సంగంలో హాజరీ ఇచ్చే వాళ్ళకి గురు ఏం చేస్తారు, ధ్యానం జరిగిన పోని మాట వేరే, లైన్ లో ఉన్నారు వాళ్ళకి సీదా పారబ్రహ్మంలో తోలుకోపోతారు. సహస్రాల దళ కమలం ఎవరు పెడతారు, ఎవరు స్వప్నంలో నామసం ధ్యానం చేశాలే. సంసారం సంసారం, నాది నాది నాది, సంసార చింతలో జపములో ఈ అట్లా అమూల్యమైన సమయం పాకొడుతున్నారు. అయితే గురు నామం ఇచ్చినారు. ఇచ్చినకే ఎప్పుడు అప్పుడు సత్సంగంలో పోయి కూర్చుంటూ ఉంటే అయితే నీ గురువు వస్తారు. గురువు ఎవరికి వచ్చలేదో, ఎవరు నామం తీసుకొని మరి తినేది తాగేది చెడ్డ అలవాట్లో పడిపోతారు. నామం తీసుకొని తినేది తాగేది, మరి అట్లా వాళ్ళకి వాళ్ళ గురు మాట మీరినారు. మరి ధ్యానం చేసేలా అట్లా వాళ్ళు మరి ఏం చేస్తారు, గురువు అట్లా వాళ్ళు తీసుకుపోయేకి వచ్చారు. ఎందుకో దావు తప్పున్నారు. దానికే గురువు ఏం చేస్తారో యమదూతకనే పంపించలే. యమదూత్ అంటే పోలీసు లాగా. పోలీసు వాళ్ళు పంపిస్తే వాళ్ళు తిట్టేది కొట్టేది, ఇంకో పని చిన్నగా ఉంటే బడాయి ఎక్కువ. దానికే ఆయన ధర్మరాజుకి పంపిస్తారు, కలెక్టర్కి ధర్మరాజుకి పంపిస్తారు. ఆయనకి తొలగిపోయేకి ఆ సత్సంగి ఆత్మకు. ఎందుకు ఆయన భజన చేయలే, పాపమే పాపం చేసినారు. మరి ధర్మరాజుకి ఆర్డర్ ఇస్తారు గురు, నాది ఒక జీవి ఇట్లా ఊర్లో పల్లిలో ప్రాణం ఇడుస్తా ఉంది, దానికి రక్షణ చేసి ఇట్లా ఒక పల్లిలో ఎవరు సత్సంగి ఇంటిలో పుట్టియండి అంటే ఆయన చెప్తారు జాగా. మరి ధర్మరాజు తానే పోయి, ధర్మరాజు పోతే ఆయనకు బాధ పెట్టాలి. కలెక్టర్ వస్తే తొలగిపోయాకే వాళ్ళు బాధ పెట్టారు. పెద్దోళ్ళు మర్యాద ఇస్తారు, ఈ చిన్నోళ్ళు బడాయి ఎక్కువ. పోలీసులు తిట్టేది కొట్టేది. ఈ యమదూత్ అట్లా వాళ్ళే. యమదూత్ పంపిస్తే వాళ్ళు ఆ పని చేసేది, ఫస్ట్ కొట్టేది తిట్టేది, జబర్దస్తి పట్టుకోబోయేది. మరి ఆ ధర్మరాజు ఆ జీవికి అక్కడ నుంచి రక్షణ చేసి తీసుకుపోయి గురువు ఎక్కడ చెప్పినారు అక్కడ పుట్టించి ఈ తిల్లా గురువుకి ఇస్తారు. మీ జీవికి మీరు చెప్పిన జాగాలో పంపించిన అంటే ఎవరు సత్సంగ ఇంటిలో మరి పుట్టిస్తారు. పుట్టినకే మరి బాధపడాల్సింది. ఎందుకో దావు తప్పినకే. అయితే నామద ఇత్తనాలు ఎప్పుడు నష్టం అయ్యలే. అప్పుడు పుట్టినకే ఆ గురు కనెక్షన్ పోయింది. ఇప్పుడు ఎవరు సొంత ఆత్మలు శరీరంలో ఉన్నారో వాళ్ళు వీళ్ళకే తన శరణంలో తీసుకుంటారు. ఎందుకో నామిత్తనాలు ఉంది, కనెక్షన్ పోయింది. వాళ్ళు వీళ్ళకి తోలుకొని నామం ఇచ్చి వాళ్ళ జవాబారి ఆయన తీసుకొని వీళ్ళకి దాటిస్తారు, మరి సత్లోకం పంపిస్తారు. అయితే ఇడిసేలే. నామం ఇచ్చిన తర్వాత ఆ జీవుడు ఎంత పాపిస్తున్నా కానీ సంతులు వాళ్ళకి ఇడిసేలే. పరమాత్మ దర్బారంలో ముట్టించే వరకే. అయితే కొంచెం బాధ అవుతుంది. కర్మాల రుణం తీర్చేప్పుడు బాధ అయింది. బీద వాళ్ళ ఇంటిలో నీచు కులంలో పుట్టిస్తారు. పుడతానా తినకి అన్నం ఉండేలే, తాగకి పాలు ఉండేలే. కష్టంలో పెద్దవాళ్ళు అవుతారు, దాంట్లో భక్తి చేస్తారు. ఇలాగా వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాల. అలాగా ఏదో చేసి తొలగిపోతారు. దాని నుంచి
నామస్మరణ ధ్యానం చేస్తే ఈ బాధ ఉండలు, ఆనందంలో పోవచ్చు, ఏం బాధమే లేదు. నేను బాంబేలో అజయ్ సింగ్ మహారాజ్ దగ్గరే ఆంధ్ర నుంచి 90 మందికి తోలుకోపోయినాం. అంటే 110 మంది ఉండారా, 90 మంది నామం తీసుకునే వాళ్ళు ఉండారా. ఫస్ట్ ఈ బురాబాయి హాల్ కాందేవల్లిలో, దాంట్లో కర్ణాటక ఆంధ్ర వాళ్ళే 90 మంది ఉండరు నామం తీసుకునే వాళ్ళు. 110లో అజయ్ సింగ్ మహారాజ్ దగ్గర తీసుకొని అందరికింత పెద్ద లిస్టు నాది, అంత తొలగిపోయేది. చాలా రోజు చరణ్ సింగ్ మహారాజ్ దగ్గర తొలగిపోయింది బ్యాస్కి. తర్వాత అజయ్ సింగ్ మహారాజ్ దొరికిన తర్వాత అజయ్ సింగ్ మహారాజ్ దగ్గరే. అప్పుడు అజయ్ సింగ్ మహారాజ్ గారు ఏం చేసినారో, అందరికి ఒక్కొక్కరు అడగాలంటే అయ్యలే, ఇగో చాలా మంది దర్శనం చేసుకునే వాళ్ళు ఉండరు, వీళ్ళకే క్యూలో నిలబెట్టండి, నామ తీసుకునే వాళ్ళకి బయట క్యూలో నిలబెట్టండి, నేను అందరిపైన దృష్టి వేసుకొని పోతా, ఎవరిపైన డౌట్ వస్తే వాళ్ళకి బయట ఆడే తీస్తా. ఎందుకో రూమ్ లో ఒక్కొక్కటి 2 సార్లు లేట్ అవుతుంది, దానికే నేను అంతా ఒక లైన్ లో నిలబెడితే. దాంట్లో ఒక హరిజన్ అయినా వచ్చేప్పుడున్న తిని తాగే వచ్చినారు. ఆయనకేమంటే కొందరు సత్సంగం వినక పోయే వాళ్ళు, కొందరు ఏం చేసేది, బొంబాయి చూసేకి దొరుకుతుంది పదండి అంటే గుంపులో బొంబాయి చూసేకి వచ్చింది. అట్లా ఆయన వచ్చేస్తున్నారు. అయితే వచ్చే రోజే తిని తాగి వచ్చినారు. మళ్ళీ అక్కడనే పోయి దొంగతనం నుంచి ఎట్లా పత్తా చేసి ఒకరోజు అక్కడనే తాగినారు. మరి నామదాన్ రోజు కొంచెం వాసన వస్తా ఉంది నోరు నుంచి ఆయనకి. మహారాజ్ గారు అందరిపైన దృష్టి వేసుకొని వస్తే 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 అక్కడ వస్తేనే నిలబడ, ఈయనకి బయట తీయన్నారు. నువ్వు రాపా, ఇంకో కొన్ని రోజు సత్సంగం వినో, తర్వాత దొరుకుతుంది, బయట తీస్తే. ఆయన 7 సెకండ్లు చేశారు. చూడండి, 2 రోజుకి ఇంత మార్పు వచ్చింది. ఆయనకి ఆ సత్సంగ అర్థం కాదు, ఆయన పంజాబీలో సత్సంగం చేసేది మహారాజ్ గారు. వీళ్ళంతా తెలుగు వాళ్ళు, అర్థం కాదు. అయితే దర్శనం నుంచి చూడండి మార్పు 2 రోజుకి. తర్వాత ఏడుస్తారు, మహారాజ్ లేదన్నారు. దర్శనం అందరికీ ఇది చేసి అందరు పార్టీ ఒక ఆయనకి మాత్రం తీసినారు. మహారాజ్ పోయినారు, వేరే వాళ్ళు దర్శనం ఇస్తున్నారు. ఈయన ఏడిసి సాయంత్రం అంటూ నేను పొయ్యలే, ఊరికే పోయి ఎక్కడ ట్రైన్ కింద పడి సస్తా, నాకు నామం చూడండి ఎట్లా మార్పు వచ్చింది. సత్యంగా తయారైన నామం లేక. మరి తినే తాగే వాళ్ళు, కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళు బీదోలో. తర్వాత అందరు వచ్చి నాకు చెప్పినారు, ఆ ఊరు వాళ్ళు నీలంపల్లి ఊరు కర్ణాటకలో వస్తుంది. అంటే మాట్లాడేది తెలుగు వాళ్ళ, కన్నడ రాదు వాళ్ళకి. అయితే కర్ణాటక పావుగూడ తాలూకాలో వస్తుంది. వాళ్ళు వచ్చి నాకు చెప్పా, ఇట్లా అంటున్నారో, లేకుంటే నేను బొంబాయి విడిచిపెట్టిపోయాలో, పోయి ఇక్కడ రైల్వే కింద పడతామంటున్నారో. ఓ ఇట్లా అయితే చాలా కష్టం, మరి మనకి చెడ్డ పేరు వస్తుంది, సత్సంగానికి తొలగిపోయి ఇట్లా జరిగిపోయింది అంట. మరి మారనే రోజు పొద్దున నామదానం పొద్దున ఉంది, మేము పొద్దున మరా దృష్టి చేసినారు 10 గంటకి, మరి సాయంత్రం తొలగిపోయినాం ఆయనకి. ఇట్లా అంటుంది. మహారాజ్ గారు ఇట్లా అంటున్నారు, నేను ఉండలేదు, పోయి ఎక్కడన్నా ట్రైన్ కింద పోయి సస్తే మనకి అపకీర్తి. ఇట్లా స్వామి తోలుకోపోయినారు, ఇట్లా అయిపోయింది అంట. నాకు మహారాజ్ గారు చూసి, మరి ఈయన తిని తాగి వచ్చినారో, ఎట్లా నామం ఇయ్యాల, కనిష్ట ఒక 6 నెలలను ఇడిసి ఉండాల. ఏమయ్యా తాగి తిని వచ్చినా, అవును తిన్నామంట. అయితే ఇప్పుడు నుంచి ముట్టుకోనేలే, నాకు నామదానం కావాలి, ఇప్పుడు నుంచి ముట్టలే. మహారాజ్ గారు ఆయన చాలా ఏడుస్తున్నారు, ఇప్పుడు నుంచి నేను ముట్టుకోనేలే, నాకు నామదానం కావాలంటున్నారు, లేకుంటే నేను సస్తా పొయ్యలేదు అంటున్నారు. మహారాజ్ గారు చూడు, మరి ఆయన నామం తీసుకొని తినే తాగేది సురు చేస్తే ఆ కర్మం నీవు మోసుకొని అలా అంటూ నాగారు.
నాకు అంటలే స్వామి స్వామి ఇది నా నుంచి అయ్యే పని కాదు, నీవు నామం ఇవ్వచ్చు లేకుంటే లేదు స్వామి నేను ఈ పని చేసి వేయలేదంటే అప్పుడు పోనీ అంట అన్నారు. సంతోషం అయిపోయానికి నామం ఇచ్చేసినారు అందరికీ. వీళ్ళు ఆంధ్ర కర్ణాటక వాళ్ళు 90, మరి వేరే వాళ్ళు ఉండరు, ఇంకో బాంబే పూనా ఆ ఏరియా వాళ్ళంతా ఒకే తూరు నామం అయింది. అక్కడ నుంచి నామం తీసుకొని వచ్చినారు. ఆయనలో ఎంత మార్పు వచ్చింది అంటే మనకే ఆశ్చర్యం. వచ్చి ఇంటిలో పోలే, వద్ద చేసుకొని తినే తాగేవాళ్ళు. వేరే ఒక రూమ్ తీసుకున్నారు, చిన్నగా బాడిగి రూమ్. మరి సత్సంగి ఇంటిలో ఆడాడంతా భూమిలో కూలినాలి చేసుకొని ఆయనకి ఉండేది 65 సంవత్సరాలు. ముసలోడు బాగా గట్టి ఉండరు, పని పాటు చేసేవాళ్ళు. మరి చేసుకొని వేరే చేసుకొని తిని ధ్యానం చేసేది. రోజు ఊర్లో సత్సంగం నడుస్తుంది, ముందే పోయేది, కస గుడిసేది, మరి అంత స్వచ్ఛ చేసేది, కూర్చునేది. మన బండారా ఆశ్రమంలో అయితే ఫస్ట్ వారం ముందు వచ్చి కట్కి అంత పగలు కొట్టేది, చాలా సేవ చేసేది. చూడు ఇట్లా ఆయన ఎక్కువ రోజు లేదు, 2 సంవత్సరాలు ఉండరు. అయితే చాలా ప్రేమ మహారాజ్ పైన. నాది ఒకటే మహారాజ్ 2 ఫోటో పెట్టుకున్నారు రూమ్ లో. చూడండి, పోయే సమయంలో ఆయన ఒక ఆయన సత్సంగం నడుతా ఊర్లో ఆదిశేష కోమటి ఆయనకి పిలిచే, ఈ 2 ఫోటో ఎత్తుకుపోయి హాల్లో పెట్టుకోండి, ఎందుకో నేను పోయిన తర్వాత మా వాళ్ళు ముట్టుకుంటారో వద్దు, వాళ్ళ చేతి పడిపో దానిపైన పడుకోవద్దు, నువ్వు ఎత్తుకోపో అంట. ఎందుకు ఇట్లా చెప్తాను, నీవు ఇక్కడ ఇంకో ఉండవా ఎందుకు అట్లా అంటే, లేదు నేను ఉండలేదు తీసుకోపో అంట. తీసుకోపోయినారా, మారిన రోజు బాగా టిఫిన్ స్నానం చేసిన టిఫిన్ చేసి ప్రసాదం చేపించి ఆరాంగా అందరికి రాధాస్వామి చెప్పి వెళ్ళిపోయినారు ఆనందములో. చూడండి ఎంత మార్పు వచ్చేసింది ఆయనలో, భక్తి పడుదల. ఆయనకి ఒక సత్సంగం విడుస్తుండే, మరి నామస్మరణ ధ్యానంలోకి వచ్చి ఉంటుండే. ఎంత మార్పు వచ్చా 2 సంవత్సరాల లోపల. అలాగా మనం చేస్తూ ఉంటే మన పాపాలు కొన్ని ధ్యానము నుంచి కడాయితా ఉంటుంది, మన భరో తగ్గుతుంది. పోయే సమయంలో ఆనందంగా పోవచ్చు, లేకుంటే మన కర్మాలు అట్లాగే ఉండిపోతుంది ధ్యానం చేయకపోతే. అవన్నీ లాస్ట్ టైంలో కర్మాలు ఎక్కువ ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, అవి వ్యాధి రూపంలో రుణం తీర్చే పని వస్తుంది, అప్పుడు బాధ అవుతుంది. మనం గురువుకి దోషారోపణ చేస్తాం. మేమింత పాత సత్సంగి 30-40 సంవత్సరాలు అయిందా, మరి మనకి ఇట్లా బాధ వచ్చిందా, గురు కాపాడలేదా? మేము అనుకునేలే, మేము గురు మాట ఎంత విన్నాము, గురు మాట వింటే ఈ బాధే ఉంటుండలేదు. కర్మాలు పట్టే బాధ వస్తుంది కొన్ని చేపుకే, అయితే పోయేప్పుడు ఆ జీవి ఆనందంలో పోతుంది. దాని నుంచి మన భరో తగ్గించే కొరకే కొంచెం నామస్మరణ ధ్యానం చేయాల. మహాత్ములు ఏమంటారు, మీకు కూర్చునేకే సమయం లేకపోతే పనిపాటు చేసేప్పుడు నామస్మరణ చేసుకోండి. త్రోవ నడిసేప్పుడో, బస్సులో ప్రయాణం చేసుకునేప్పుడో, పొలంలో పని చేసేప్పుడో నామస్మరణ చేస్తూ చేయండి. వంట చేసుకునేప్పుడో, బిడిలో చేసుకునేప్పుడో నామస్మరణ చేసుకోండి. మనం టీవీ చూసుకొని చేస్తుంటామా? అదే నామస్మరణ చేసుకుంటే ఎంత మంచిదే. చేతి నుంచి పని జరుగుతూ ఉంటుంది, మనసులో నామస్మరణ ఉంటుంది, 2 కార్యాలు 2 లాభం దొరుకుతుంది, మన పాపాలంతా తొలగిపోతూ ఉంటుంది. మరి అలాగా మన మనసులో అది రావాలా, చేయాలా అంట. ఆ భావం వస్తే మనం చేస్తాం. ఇప్పుడు మనకి ఇదే పెద్దది అయిపోయింది సంసారం. దీనికి నిజం అనుకొని పగల రాత్రి దాని చింత చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నాం. మహాత్ములు అంటారు, నామ చింత చేసుకొని ఆనందంలో ఉండండి. ఆ నామ చింత చేసాక నాకు తయారు లేదు, ఎవరు తయారు లేదు.
ఆనందంలో ఉండేకి తయారులే. సంసార చింత చేసుకొని బాధపడేకి తయారైతాం. దాని నుంచి మహాత్ములు అంటారు నామస్మరణ చేయండి. దోదలైలు मगन होए बैठ फिर गट में फतह कर त्रिकुटी कोटा कुटुंब संग 4 दिन नाता मोह संग क्यों पड़ा लोटा. మరి అంటున్నారు అదే దాని కొరకే గురువు మాటి ప్రకారం మీరు ధ్యానం చేయండి. ఫతహకర త్రికుటి కోట మీరు ధ్యానం చేసుకొని 9 ద్వారాలు వదిలి 10వ ద్వారములో రండి. అక్కడ గురువు కూర్చున్నారు, మీ త్రోవ చూస్తున్నారు. రాని రాని అంట, రాని పైకి రాని రాని. మనం ఆయన దగ్గర పోయేక తయారులే. మరి గురు కృప ఎట్లాగ దొరుకుతుందా? ఆయన దయా చేసే కోరికే ఆడ కూర్చున్నారు 10వ ద్వారములో. నేను ఎప్పుడైనా కానీ చెప్తూ ఉంటాము, గురువు దయాళుడే, సంతు దయాళుడే. దయా చేసే కోరికే అవతారం ధరించి లోకానికి వస్తారు. ఆయన దగ్గర ఏం తక్కువలే. అంటే దయా తీసుకునే కోరిక మన పాత్రలు అట్లా ఉండాల. దాని కొరకే మనలో నిజమైన భక్తి భావం, గురు చరణంలో ప్రేమ ఉండాలి. రోజు రోజు సాధన అభ్యాస చేస్తుంటే మన చేతన అంతర్ముఖం అవుతుంది. ఈ 9 ద్వారాలు వదిలి 10వ ద్వారంలో వస్తుంది. ఇక్కడ వస్తేనే మన జ్ఞాన చచ్చు శివనేత్రం తెరుస్తుంది. ఆత్మ దర్శనం, గురు దర్శనం, గురు కృప వలన జ్యోతి మరి అనాథనాదం ప్రకటన అవుతుంది. అనాథనాదం ప్రకటన అయితేనే మనం ఈ లోకమే మర్చిపోతాం. అంత ఆనందం 3 లోకంలో ఉండే ಯಾವ వస్తువులలో ఆ ఆనందం లేదు. ఆ ఆనందం దొరికిపోతే అక్కడ నుంచి ఈ సంసారానికి చూస్తే ఈ సంసారం ఎట్లా కనపడుతుందా? ప్యాడ దిబ్బ. ప్యాడ దిబ్బ, ప్యాడ దిబ్బ పైన ఎవరు ప్రేమ చేసుకుంటారు? ఈ కుటుంబ పరివారాల్లో, ఈ మాడి బంగ్లాలో, ఈ ధన సంపత్తిలో ఇవన్నీ ప్యాడ దిబ్బే. దాని ముందే ఇవన్నీ ప్యాడ దిబ్బే. ఆ ఆనందం దొరికితే ఆనందం మనసు విడిచిపెడుతుంది. మనసు పోయి నాదములో లీనమవుతుంది. దాన్ని విడిచిపెట్టి మనసు బయటే రాదు. ఎక్కడ మనసు లేదో ఆశ మరి తృష్ణ లేవు. అప్పుడు నిజమైన సుఖం మరి శాంతి మన లోపల దొరికిపోతుంది. దాని కొరకే అంటున్నారో ఇలాగా గురు ప్రకటన అవుతారా, గురు కృప వలన ఆత్మ త్రికుటిలో పోయి చేరుతుంది. కాల కంపౌండ్ దాటిపోతుంది, పారబ్రహ్మంలో చేరుతుంది. పారబ్రహ్మంలో మానసరోవర స్నానం చేసి నిర్మలం అయిపోతుంది. ఆత్మలో 12 సూర్య ప్రకాశం వచ్చే సురు అవుతుంది. ఆత్మ శరీరమే కాదు. ఇప్పుడు మనం చేతన ఈ వరకే శరీరం ఖాళీ చేసి పైన పోతే సూక్ష్మ శరీరమే ఆత్మ పోతుంది. బ్రహ్మలో పోతే కారణ శరీరంలో ఆత్మ ప్రవేశ చేస్తుంది. పారబ్రహ్మంలో ಯಾವ శరీరమే లేదు. ఈ 3 ఆవరణ పర్దా నుంచి దూరం అయిపోతుంది. ఆత్మ నిర్మలం అయిపోతుంది. ఆత్మలో 12 సూర్య ప్రకాశం వచ్చే సురు అవుతుంది. చూడండి ఆత్మలో ఎంత పవర్ ఉంది. మరి అట్లా ఆత్మ ఈరోజు జీవాత్మ అయి కూర్చొనింది, ఇక్కడ బాధపడతా ఉంది, రోటి మరి అన్నంతో చింత చేస్తా ఉంది. ఈయన జగత్తుకే ఇచ్చేవాళ్ళే, ఆడుకునే వాళ్ళు కాదు. మన తండ్రి పరమాత్మ మన కొరకే మనలో అన్ని ఖజానాలు నింపి పంపించినారు. అది ప్రాప్తి చేయక మనం బయట బాధపడుతున్నాం. అదే సద్గురువులు మనకి చూపిస్తారు, మీరు లోపలికి రండి, మీకు మీ నైనా తండ్రి పెట్టిన ఖజానా మీకు దొరికిపోతుంది. మీరు ధన్నుడు అయిపోతారు. మీ ఆశ తృష్ణను సమాప్తి అయిపోతుంది. కావాలంటే ఆశ వెళ్ళిపోతుంది.
जिनको कछु न चाहिए सोई సహంస. ఎవరికి ఆశా తృష్ణ వెళ్ళిపోయిందా, ఎవరికి ఏం బేకలేదంటే వాళ్ళ భాషకింత భాష. అట్లా వాళ్ళకే రాజు మహారాజులు వచ్చి నమస్కారం పెడతారు. వాళ్ళు మహానుభావులు, సంతులు. వాళ్ళు లంగోటి సాధుకే. ఎందుకు వాళ్ళు ఆశా తృష్ణ ఉండలే? రాజు మహారాజులో ఆశా తృష్ణ ఉంటుందా? ఎంతలో ఉంది ఖజానా. తృష్ణ రూపమైన అగ్గి లోపల కాలుస్తా ఉంటుంది, కావాలా కావాలా కావాలా. మహాత్మ లోపల అది ఉండేలే. నాదం ప్రకటమైతే, నామం ప్రకటమైతే. జై. करो कुछ भजन अंतर में, गहो गुरु चरण की ओटा, गुरु बिना कोई नहीं संगी, उन्हीं संग बैठ मन गोटा. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారో దాని కొరకే గురు చరణములో ప్రేమ పెట్టుకోండి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు? ఫస్ట్ గురు, రెండో వాళ్ళు పరమాత్మ, మూడో వాళ్ళు ఎవరు లేరు ఈ లోకములో. మనం అనుకున్నామా వీళ్ళంతా మన వాళ్ళే అంట. ఎవరో శరీరంలో ఉండేవరకైనా జత ఇడిచిపెట్టే ఆత్మ పోతానే అన్ని ఇక్కడ ఇడిచిపెట్టిపోతారంటే ఆ సంబంధాలు నిజమైన సంబంధాలు ఎట్లా? గురు సంబంధాలు అట్లది కాదు. ఇక్కడే ఈ శరీరం వదిలిన తర్వాత లోపలనే గురు జత ఉంటారు. పై మండలాల్లో పెడతారు, అక్కడ గురు జత ఉంటారు. సతులో సచ్ఖండము పరమాత్మలో చేర్పించే వరకే ఆయన చేతి ఇడిసేలే. చూడండి, ఇక్కడనే జత గురువు ఉన్నారు. సచ్చిన తర్వాత లోపలనే గురు జత ఉంటారు. పరమాత్మలో చేర్పించే వరకే మన ఆత్మ ఇడిసేలే. మరి ఆయన మన వాళ్ళ ఎవరు? ఇక్కడ సచ్చిన తర్వాత మన జత ఉండేవాళ్ళు. మరి రెండో వాళ్ళు పరమాత్మ. ఈ అన్ని ఆత్మ పరమాత్మకి సంతానమే, కొడుకులే, బిడ్డలే. ఇవన్నీ ఆత్మ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మరి అక్కడ పరమాత్మలో చేరి ఏదో దండడ అయిపోతుంది. దీనికి నిజమైన తండ్రే దొరకపోతారా? ఇల్లు దొరకపోతుంది, కుటుంబం దొరకపోతుంది. అక్కడ ఉంది మన కుటుంబం, సత్లోక సచ్ఖండంలో, ఇక్కడే కాదు. ఇవన్నీ ఎనిమిది జన్మాల్లో ఎవరికి ఇచ్చది ఉంటుంది, ఎవరెవరి నుంచి తీసుకునేది ఉంటుంది. అట్లా వాళ్ళ కుటుంబ పరివార రూపంలో చేరుకుంటారు. అప్పాసామిలే యావ రోజు ఇచ్చా తీసుకునే రెండు సంబంధాలు కడాయితా ఉంది, జత ఇడిచిపెట్టిపోతూ ఉంటారు. చెప్పిన పొయ్యలే. ఈ జీవి అజ్ఞాన వశాత్తమే బాధపడుతుంది. మా వాళ్ళ పాయ. మహాత్ములంటే మా వాళ్ళంటే ఎందుకు పోతారు? ఇవన్నీ రెండు సంబంధాలు. శరీరాలకే సంబంధం ఉంది, కర్మాలకే సంబంధం ఉంది, ఆత్మకే సంబంధం లేదు. ఆత్మకే సంబంధాలు గురు, మరి పరమాత్మ, వీళ్ళిద్దరే. దానికే పట్టండి. ఎవరు? మన వాళ్ళు. మనకే పరమాత్మలో చేర్పించే జవాబారి తీసుకున్నారు. అందరు ఇడిస్తే గురు ఇడిసేలే. ఆయనకి నమ్మండి, ఆయన చేతి పట్టండి. మరి రెండో వాళ్ళు పరమాత్మ, భక్తి చేయండి. తన ఊరికి పోయే చింత చేసుకోండి, ఇక్కడ ఉండే చింత వద్దు. ఈ లోకదాస పెట్టుకొని పోతే మరి బాధపడాల్సింది. జహా ఆశ తహా వాస. జీ. करेंगे काज वह तेरा, उतारे पाप की पोटा, मिले तब नाम की रंगत, शब्द की सेज जालोटा. మరి అదే అంటున్నారో ఆయన మీకు సహాయకుడు. ఎవరు? గురు. మీరు గురు చరణంలో నమ్మక పెట్టుకొని రోజు నామస్మరణ ధ్యానం చేస్తూ సంసారం చేస్తూ పోతుంటే
ఇక్కడ ఆయన మీకు దయ చేస్తారు. ఎప్పుడు రోజు నామస్మరణ ధ్యానంలో కూర్చొని గురు రూపమై మనం సంసారం చేస్తూ పోతే సంసారంలోనే గురువు మనకే సహాయం చేస్తారు. ఎప్పుడు గురు రూపాయి ఉంటే, సంసార రూపాయి ఉంటే గురు దూరం అయిపోతారు. సంసారం కాల్ మాయదు, దాని చింత చేస్తూ ఉంటే గురు దూరం అయిపోతారు. మనం నామ చింత గురు చింత రూపమై సంసారం చేస్తూ ఉంటే గురు సహాయం చేస్తారు. అట్లా సమయం వస్తే గురు మనకే సహాయం చేస్తారు సంసారంలోనే. మరి పోయే సమయంలో ఆయన వస్తారు, గురువు మరి నామం వస్తుంది. యమదూత రానిచ్చాలే, లోపల దర్శనం ఇచ్చి పైకి తోలుకోపోతారు పై మండలాలు. ಯಾವ ಆತ್ಮಕ್ಕೂ ಆಸೆ లేదు, ఈ లోకದ ಯಾವ ವಸ್ತುದ ఆశ లేదు. ధ్యానం కానీ పోని, ధ్యానం ఎందుకు వచ్చేస్తుంది? మన ఆశ పాకొట్టే కోరిక. ఈ జీవికి ఈ లోకంలో ಯಾವ వస్తువు పైన ఆశ లేదు, గురుచండంలో ప్రేమ ఉంది. అట్లా వాళ్ళకి సీదా సత్లోకం తొలగిపోతారు. ధ్యానం ముఖ్యమైన కాదు, ఆశ. ఆ ఆశ పాకొట్టే కోరికే ధ్యానం, నామస్మరణ. ఎందుకు ఎప్పుడో మన చేతన అంతర్ముఖం అవుతుంది, నామం ప్రకటన అవుతుంది, అప్పుడు ఆశా తృష్ణ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనలో ఆ ధైర్యం వస్తుంది. గురు ఏం తాకత్ అంటా మనకి లోపల తెలుస్తుంది. గురు ఒక్కైన ఉన్నారు, శిష్యు లక్షాది మంది. మరి ఒకే సమయంలో గురు ఎట్లెట్లా అందరు కాపాడుతున్నారో లోపల కనపడుతుంది. అప్పుడు గురు పైన నిజమైన నమ్మకం వచ్చేస్తుంది. ఇప్పుడు రాదు. లోపల గురు స్వరూప ప్రకటన అయితే గురు ఎట్లాగా మందికి కాపాడుతున్నారో అవన్నీ లోపల మనకు కనపడుతుంది. అప్పుడు గురు చరణంలో నిజమైన నమ్మకం వచ్చేస్తుంది. ఎవరేం చెప్తే మనం వినాలి, లేదు లోపల చూస్తుంటాం. అంతవరకే మనసు మోసం చేస్తుంది. దాని కొరకే ఆయన మన వాళ్ళు. ఆయన చరణంలో ప్రేమ పెట్టుకోండి, గురువు వాళ్ళై సంసారం చేయండి. సంసారం చేసేది ఏం తప్పులేదు, మన డ్యూటీ ఉంది. సంసారం చేయాల అయితే గురువు వాళ్ళై, నామ వాళ్ళై. సంసార రూపమై సంసారం చేస్తే మోసం అయిపోతాం. జహా ఆశ తహా వాస. మరి దీంట్లో పుట్టే పని అవుతుంది, వచ్చే పని అవుతుంది, మరి బాధపడే పని. దాని కొరకే అదే మాట అంటున్నారా, మిలే తబ నామకి రంగత్ శబద్ కి సేజ్ జా లోటా. అప్పుడు గురు కృప వలన ఆ నామం ప్రకటన అవుతుంది. అంటే ఆ నాదం ప్రకటన అయిపోతుంది, మనస్పై నాదంలో లీనమవుతుంది. సంసారమే ఇడిచిపెడుతుంది. దాని కొరకే అంటారు ఆ ఆనందంలో మనసు ఎప్పుడో ఉంటుంది, బయట ఆనందం విడిచిపెడుతుంది. ఆ నాదంలో ఉండే ఆనందం మూడు లోకాల్లో ఉండే ఆ వస్తువులు లేవు. ఆ ఆనందం దొరికితే మనస్సు ఈ సంసారం విడిచిపెడుతుంది, పోయి నాదంలో లీనమవుతుంది. అక్కడ ఆనందంలో నాదంలో పండుకుంటుంది. దీనికి తెలిసిపోతుంది నేను బ్రహ్మ నుంచి వచ్చినాము, నేను బ్రహ్మ నుంచి వచ్చినాము, నా ఊరు బ్రహ్మ ఉంది, నేను అక్కడ పోవాలా అంటూ మనసుకేనే తన ఊరు పోయేకే అవకాశం ఉంటుంది. रहने है इधर। हाँ आगे। भाग तेरा बड़ा जागा हुआ मन अर्श का तोता, उठा पीर जाग एक चिन में, जुगन जुग से पड़ा सोता. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఎవరిలో ఆ నాదం అంటే ఆ నామం ప్రకటమైంది, ఆ నాదానికే నామం అంటారు మహాత్ములు. లోపల శబ్దం ప్రకటమైంది, నాదం ప్రకటమైంది, గురువు ప్రకటమైనారో వాళ్ళే భాగ్యశాలి పురుషులు. వారు ఎన్ని
జన్మాల నుంచి పండుకొని మనస్సు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వచ్చేస్తుంది. ఆ నాదం ప్రకటమైతేనే ఈ లోకానికి వదిలి పోయి నాదంలో లీనమవుతుంది. దీనికి తెలిసిపోతుంది, నేను ఇంద్రియ కాదు, నేను శరీరమే కాదు, నేను బ్రహ్మ నుంచి వచ్చిన, నేను నా ఊరికి నేను పోవాలా అంటే ఇది బ్రహ్మలో పోయేకి తయారవుతుంది. మనస్సు ఆత్మ సత్లోకం నుంచి వచ్చింది. ఈ మనసే ఆత్మకే సహాయం చేస్తుంది. ఎప్పుడు ఈ రెండు సేరి పైకి ఎక్కుతుంది. యావ మనసు ఇప్పుడు విరోధంగా ఉంది. మనం భక్తి చేయాలంటే మనకి భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, సులు సంసార చింతలు కట్టేసి. అదే మనసు నాదం ప్రకటమైన తర్వాత మిత్రులు అయిపోతుంది. సంసారం ఎడిసిపెట్టి ఆత్మకు సహాయం చేస్తుంది. పదం పైకి అంట రెండు సేరి పైకి ఎక్కుతుంది. మనసు బ్రహ్మ నుంచి వచ్చింది, బ్రహ్మలో పై చేరుతుంది. ఆత్మ దాని నుంచి కడగకి అయిపోతా. గురు సంగడే ఆత్మ ఒకటే పోయేది పైకి, పారబ్రహ్మం నుంచి. బ్రహ్మత వరకే మనస్సు, తర్వాత మనసు లేవు. బ్రహ్మ నుంచి వచ్చింది మనసు. దానికే ఈ త్రిలోకికి అధిపతి మనసు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, 33 కోటి దేవి దేవతలు అందరిపైన మనసు అధికారం ఉంది. ఇది బ్రహ్మ నుంచి వచ్చింది, తక్కువ కాదు. ఇది ఋషి మునిలో, యోగి, జపి తపిలో అందరిపైన దీని అధికారం. ఎవరు బ్రహ్మ దాటిపోలేదంటే వాళ్ళపైన మనసు అధికారం ఉంది. మనసు మోసం చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది చెప్పకే. ఈ పారబ్రహ్మంలో పోతే కాలకంపాውን దాటిపోతుంది. మనసు దానిపైన పోయేకెళ్ళే బ్రహ్మ పైన ఇది ఆడేపోయి నిలబడుతుంది. బ్రహ్మ నుంచి వచ్చింది తన అసల్లో పోయి చేరుతుంది. నిరంజన అంశ మనసుమే. మరి ఆత్మ ఒకటే గురువు సంగడి పైకి పోతుంది. దాని కొరకే ఎవరిలో ఆ నాదం ప్రకటమైంది గురు కృప వలన వాళ్ళే భాగ్యశాలి పురుషుడు, వాళ్ళ భాగ్యోదయం అయింది అంటే అనుకోనేలా. వాళ్ళు మరీ సత్య పుట్టలు వచ్చేలే, వాళ్ళే గురుముఖుడు. जगत को देख तू मत कर, नहीं कुछ सार है तोता, उलट कर दिल मथो अपना, अमोलक वक्त क्यों खोता. మరి స్వామీజీ మహారాజ్ అంటున్నారు, జగత్ కో దేఖ్ తూ మత్ కర్, నహి కుచ్ సార్ హై థోథా. మీరు ఈ లోకానికి బాగా విచారం చేసి మీరు బాగా విచారం చేసి తెలుసుకోండి, ఇక్కడ ఏం సారమైన వస్తువులు లేవు. అన్ని తోత కాల మరి మాయాద మోసగరికి. ఇది కాల మరి మాయ మోసగరికి తయారు చేసింది, ఆత్మకి కట్టేసే కోరికే. ఈ 3 లోకాలు ఏమి దీంట్లో శాంతి లేవు. మనం ఏమనుకుంటాం, స్వర్గ వైకుంఠ కైలాసేమో ముక్తిధామం ఉంటుంది అంట. లేదు, ఇక్కడ జపాల తపాలు చేసుకొని స్వర్గ వైకుంఠ కైలాసం వరకే పోవచ్చు. అయితే తపోబలం ఎంతవరకే ఉంటుంది అంతవరకే అక్కడ వాస. పుణ్య చెల్లె మృతిలో పోసంతే. ఎప్పుడు తపోబలం సమాప్తాయా మరి మానవ శరీరంలో పంపిస్తారు పైనుంచి కిందకి. అది భోగ్యోనిమే స్వర్గ వైకుంఠ కైలాస. ఇక్కడ ఏం రామలోలా ఉంది అక్కడ ఉంది. ఇక్కడైనా మనం ఓటింగ్ ఎట్లా నడుస్తుంది, ఇంద్ర పదవి కొరకే అక్కడ జరుగుతుంది. అక్కడ కొట్లాట ఉంది. ఇక్కడ ఎట్లా పెండ్లి అవుతుంది అక్కడ పెండ్లి అవుతా ఉంటుంది. ఇక్కడ ఎట్లా పిల్లోడు పుడతారు అక్కడ అట్లే. ఏమంటే మనం స్థూల శరీరంలో వాళ్ళ సూక్ష్మ ఇంతే తేడా. మనకింత కొంచెం ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, ఇంతే తేడా. వాళ్ళు తపేసా చేసుకొని పోయినకే మనం వాళ్ళకి దేవతలు అంటాము. మనం ఇక్కడ ఉండేందుకే మనకి మానవుడు అంటారు. ఇంతే తేడాలు ఉంది.
ఏం లేదు. ఇక్కడ ఉండే రాములలో అక్కడ ఉంది. ఏం తేడా లేవు. మనం అనుకుంటాం ముక్తిధామం, అది ముక్తిధామంలో భోగియోనిమే గలాటనే. ఆ తపోబలం ఉండేవరకే, తపోఫలం ఉండేవరకే వాస. ఎప్పుడు తపస్య ఫలం సమాప్త అయితే మరి మానవ శరీరం దబ్బేస్తారు. అక్కడ కళ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంచెం పుణ్యం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిందికి వాళ్ళ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఎంపీ, ఎమ్మెల్యే అవుతా ఉన్నారు. మరి చేసే పనికే నరకమే. ఏమో తపోబలమే మంది నమ్ముతారు. రాజమహారాజులు అవుతారు. పై నుంచి కొన్ని ఆత్మ పుణ్యం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కలియుగ లాస్ట్ లో జల ప్రళయం అవుతుంది. ప్రతి ఒక్క కలియుగ లాస్ట్ లో. అంటే కలియుగేం ఆయుష్ తక్కువ కాదు. 4,32,000 సంవత్సర 4,32,000 ఆయుష్ ఉంది కలియుగంకి. 8,64,000 సంవత్సర ద్వాపర యుగానికి. మరి ఇప్పుడు 4,32,000 సంవత్సర కలియుగం వయసు ఉండేది. దాంట్లో 6,000 సంవత్సరాలు జరిగింది అంతే. కలియుగం వచ్చి 6,000 సంవత్సరం. 32లో 6,000 పోతుంది. ఇంకో 4,00,000 పెండింగ్ ఉంది. ఏమి తక్కువ కాదు కలియుగకి ఆయుసు. ఇప్పుడు మనం 2-3 పీడికే చూడండి మనం ఎంత బలహీనం అయిపోయినాం. ఇప్పుడు 200-300 సంవత్సరాల ఎన్నిక మన వాళ్ళు ఎంత బలం కలిగిన వాళ్ళు. పెద్ద పెద్ద రాళ్ళు ఎంత మోసుకుపోయి పెద్ద గుడిలు కట్టింది చూడండి. పాత ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉంది. అప్పుడు క్రేన్ లేవు, మషినరీ లేవు. ఇది మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము, అప్పుడు లేవు. అయితేనే చూడు ఎత్తే పెట్టినారు. అంత బలం ఉంటుంది. మనసి హైట్ బలం అంతా ఉంటుంది. ఇప్పుడు ఎంత తగ్గిపోయిందా 200-300 సంవత్సరాలకి. ఇంకో 4,00,000 సంవత్సరాల వరకు ఎంత తగ్గిపోతుంది విచారించండి. ఈ మానవుడు 3 ఇంచి, ఒక మనసు 3 ఇంచి వరకు ఇంతే జంప్ అవుతుంది లాస్ట్కి. 3 ఇంచి. మరి ఎక్కడన్నా వంకాయ పైన నిచ్చెనకి పెట్టుకొని ఎక్కాల, వంకాయ పీకాలంటే చూడండి అంతా బలం తగ్గిపోతుంది నిదానంగా. లాస్ట్ లో జల ప్రళయం జరుగుతుంది. పూరా ఆయుష్ 4,32,000 సంవత్సరాలు గడుస్తున్న జల ప్రళయం, కరెక్ట్ జల ప్రళయం. ఆ నీళ్ళు సముద్రం భాగం అంతా ఈ భాగంకి వచ్చేస్తుంది. మనం ఉండే భాగంలో సముద్రం ఇక్కడ వచ్చేస్తుంది ఉల్టా. ఇవన్నీ మొత్తాన్ని అయిపోతుంది. సముద్ర భాగం మరి భూమి అవుతుంది. ఇప్పుడు నీళ్ళుండే భాగం భూమి అవుతుంది. 4 యుగాల వరకే నీళ్ళు ఇక్కడ ఉంటుంది. వీళ్ళంతా చనిపోతారు. మానవుడు, నీళ్ళు ఉండే ప్రాణిలో మొత్తం అయ్యే నుంచి అందరూ చనిపోతారు. ఇవన్నీ ఆత్మ ఎక్కడ పోతుంది? బ్రహ్మ నుంచి. ఈ బ్రహ్మ సృష్టికర్త, దానికి అక్కడ పోయి చేరుతుంది. ఓంకార్ బ్రహ్మలో ఆటోమేటిక్ ఆత్మ లాస్ట్ లో ఆడపోయి చేరుతుంది. ఎంత ధ్యానం తపేసా చేసుకొని అక్కడ పోవాల్సింది యోగిలో, ప్రళయంలో ఆటోమేటిక్ పోతుంది ఆత్మ. ఆ బ్రహ్మలో పైనకే ఈయన పాపాలన్నీ తొలగిపోతుంది, పరిహారం అయిపోతుంది, ఆత్మ నిర్మలం అయిపోతుంది. ఎందుకు స్థూల శరీరం ఇడియేట్ స్టేట్ పోతుంది, సూక్ష్మ శరీరంలో మరి కారణ శరీరంలో ప్రవేశిస్తుంది. మరి అక్కడ బ్రహ్మలో కొన్ని రోజు ఉంటుంది. మరి ఆ బ్రహ్మ ఓంకార్ ఏం చేస్తుంది? మరి అక్కడ సృష్టి నిర్మాణం చేస్తుంది సముద్రం ఉండే భాగంలో. మరి 4 యుగాలు అక్కడ. మరి 4 యుగాలకే మరి జల ప్రళయం కలియుగం లాస్ట్ వచ్చి నీళ్ళు అక్కడ పోతుంది. అట్లా దానికే సముద్రంలో ఎన్ని బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ఖజానా, ఎన్ని అంగడీలు పోతుంది లోపల, బంగారు అంగడీలో ఖజానాలు, ఎన్ని రాజమహారాజుల ఖజానాలు పోతుంది దాంట్లో.
దానికి అన్నికి సారా సముద్రమే. అలాగా మరి అక్కడ పంపిస్తారా? ఓంకార్ నుంచి ఆత్మకు అక్కడ పుట్టిస్తారా, కింద పంపిస్తారా? మరి అక్కడ నిర్మాణం జరుగుతుంది. పైనుంచి వచ్చినకి ఆత్మ నిర్మలం అయిపోతుంది. మరి 1,00,000 సంవత్సర ఆయుష్ అయిపోతుంది మానవుడికి. సత్యయుగం బ్రహ్మ నుంచి వచ్చినకే ఆత్మ నిర్మలం అయిపోతుంది. ఆ నిర్మల ఆత్మ ఉండ నుంచి ఇంకే 1,00,000 సంవత్సర ఆయుష్. 10,000 ఏనుగు బలం ఒక మనిషికి, 1,00,000 సంవత్సర ఆయుష్. మరి 17 లక్ష సంవత్సర ఆయుష్ ఉంది సత్యయుగానికి. మరి అక్కడ వాస. మరి సత్యుగంలో జీవి కర్మాలు చేసినకే కొంచెం మలినం అయిపోతుంది. మలినం అయినకే ఆయుష్ తగ్గిపోతుంది 10 భాగం. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలకే అదే మానవుడు 10,000 సంవత్సరాలకు మరి పాపం చేసుకుంటారా? మరి ఆయుష్ తగ్గిపోతుంది. మరి చూడండి, ద్వాపర యుగంలో 1000 సంవత్సరం. మరి ద్వాపర యుగంలో నా పాపం చేసుకుంటారు, ఇంకో ఆయుష్ తగ్గిపోతుంది. కలియుగంలో 100 సంవత్సరం. ఇప్పుడు 100 సంవత్సరాలు బతకవాలి చాలా తక్కువ ఉంది. ఇప్పుడు జల్దీ టైం పోతా ఉంది. చూడండి టైం ఎంత స్పీడ్గా కాలం పోతా ఉంది. దాని కొరకే అలాగా ఇంకో కలియుగం తక్కువ కాదు, చాలా రోజు ఉంటుంది. తను కరెక్ట్ ఆయుష్ ఉండేవరకే కలియుగం ఉంటుంది. ఏమంటే మధ్యలో భూకంపాలు, సునామీలో యుద్ధం నడుస్తుంది. మంది తగ్గుతారు, తక్కువ అవుతారు. ఉండే వాళ్ళకి కొంచెం సుఖం దొరుకుతుంది. దానికే సద్యుగం అంటారు. సద్యుగం ఇంత బిర్బిర్ రాదు, ఇంకో 4 లక్షలు పోవాల సంవత్సరం. చాలా దూరం ఉంది. ఏమంటే మంది తక్కువ ఆయనకే వాళ్ళకే సుఖం శాంతి దొరుకుతుంది అంతే. అయితే సద్యుగం రాదు. ఈ పూర్తి ఆయుష్ ఉండేవరకే ప్రతి ఒక్క యుగాలు ఉంటుంది ఇక్కడ. మరి 4 యుగం వరకే అక్కడ. మరి ఈ నీళ్ళు అక్కడ పోతుంది లాస్ట్ లో. అది అయితే మరి ఇక్కడ అసలు దాని కొరకే అంటారు, మనం కూర్చున్నాం ఎన్నితూరు మసానం ఎన్నితూరు ఊరు అయింది. ఇవన్నీ ఇది అవుతా ఉంటుంది. అలాగా ఉంది జాగా. जी गुरु ने अब करी कृपा दिया अब काल को गोता कहे राधा स्वामी तुमको चलो सतलोक द्योन्योता. మరి లాస్ట్ లో స్వామీజీ మహారాజ్ గారు ఏమంటున్నారు? గురువునే అబ్ కరి కృప దియా కాలకో గోత. గురువు ఇప్పుడు మీకు పైన దయ చేసినారు. మీకు నామదాన్ ఇచ్చేప్పుడు గురు లోపలిపై ఆత్మకే నాదానికి శబ్దానికి కనెక్షన్ ఇచ్చినారు. మీ జవాబారి మీ లేఖాలో, కర్మద లేఖాలు లెక్కలో ధర్మరాజు దగ్గర ఉంటుంది. గురు నామదాన్ ఇచ్చే రోజు ఆ లేఖాలో తన స్వాధీనం తీసుకుంటారు. ఇప్పుడు కాల్ డిపార్ట్కి మీకు సంబంధమే లేదు. మీ డిపార్ట్మెంట్ చేంజ్ అయింది, గురు దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే గురు కాల్ కాదు. దానికే మహాత్ములు అంటారు, చూడండి ఎప్పటి నుంచి మీ గురు దగ్గర పోయినావా నీ డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయింది. దేవీ దేవతలకి వాళ్ళకి మీకు సంబంధమే లేదు, మీకే గురువుకి సంబంధం ఉంది. దానికే శాస్త్రాలు పురాణాలు దీని ప్రభావం మీ పైన పడలే. మీరు దాని చింత పెట్టుకోవద్దు. ఈ వస్తారు వాస్తు శాస్త్రాలు తలక తినేస్తారు. మీకు దీని నుంచి నష్టమా, ఈ కిటికీ పీకి ఇక్కడ పెట్టండి, వాకల్ పీకి అక్కడ పెట్టండి, మీకు ధనం దొరుకుతుంది, బాగా నడుస్తుంది, ఇవన్నీ నమ్మొద్దు. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత మీకు దాని ప్రభావమే పడలే. నిశ్చింతగా ఉండండి.
దానికే పల్టూ సాహెబ్ గారు అన్నారు, లగన్ ముహూర్త ఝూట్ సబ్ ఔర్ బిగాడే కామ్. ఈ లగ్న ముహూర్త అనే పద్దమే అంటే ఎవరికి? సత్సంగులకి. ప్రపంచకి కాదు, వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళ కాళ్ళ ప్రభావంలో ఉన్నారో వాళ్ళపైన దీని ప్రభావం పడుతుంది. అయితే మీ డిపార్ట్మెంట్ చేంజ్ అయింది. మీ కర్మది రికార్డ్ అంతా గురువు చేతిలో వచ్చింది, రిజిస్టర్డ్. ಯಾವ రోజు నామం ఇచ్చారో ఆ రోజు రిజిస్టర్ తీసుకుంటారు. మరి కొన్ని పెద్ద పెద్ద కర్మాలు నరకంలో తొలకపోయి అట్లా కర్మాలు నామదాన్ని ఇచ్చే రోజు గురువు తన పైన తీసుకొని అందరు మరి పోయి ధ్యానంలో కూర్చొని మానసరోల్లో కడిగిస్తారు, పాకొడతారు. గురువులు ఆ తాకత్ ఉంటుంది. మరి శబ్ద రూపంగా మీ లోపల గురువు కూర్చుంటారు. మీకు దాని చింత ఎందుకు? నామ చింత చేసుకోండి, గురు చింత చేసుకోండి. నామస్మరణ చేస్తూ యావ సమయంలో యావ కార్యం చేస్తే అన్ని మంచిదే. నామస్మరణ మర్చి యావ సమయంలో ఏం చేస్తేనే అది చెడుదే. దాని కొరకే దాంట్లో ఏం డబ్బు పాకొట్టుకొని పోవద్దు. ఈ శాస్త్రాలు పురాణాలు దీని చింత నిడిచిపెట్టండి. ఎందుకో మీ ధర్మరాజ్ డిపార్ట్లో ఉండింటే దాని ప్రభావం పడుతుండే. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యా, గురువు కాల్కే దూరం చేసేసినారు. మీ డిపార్ట్మెంట్ వేరే ఉంది, దయాల్ డిపార్ట్మెంట్. ఒక కాలు దయాల్. మీకు దాని చింత ఎందుకు? మీ గురు చింత చేసుకోండి. మీకు యావ టెన్షన్ పెట్టుకునే పనిలే. నామస్మరణ చేస్తూ యావ సమయంలో పెండి చేయండి. నామస్మరణ చేసుకొని యావ సమయంలో ఇల్లు కట్టండి. మూర్మకాన్ ఉంది, పర్వాలే. మీకు యావదో ఎవరు మాట వినొద్దు, ఆరాంగా నామస్మరణ చేసుకొని ఉండండి. ఇప్పుడు మనకి అన్ని ఈ ఫారెన్ వాళ్ళకి ఏముంటుంది, చర్చిలో పోతారా అంతా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ అంతా కండిలు వెండిలు పెడతారు, పెండ్లి అయిపోయి. వాళ్ళకి వాళ్ళు యావ శాస్త్రాలకి పోతారు అడుగుకి. మరి అడవిలో పక్షులు ఉంటుంది చూడండి, దాంట్లోనే పెండ్లి జరుగుతూ ఉంటుంది. అది యావ పండిత్ దగ్గర పోతుంది. మనకింత ఆరాంగా ఉంటుంది. యావు అడవిలో ఎన్ని ప్రాణులు, దాంట్లో చూడండి జత జత ఉండు పెళ్లి చేసుకుంటుంది. అది ముహూర్త ఏం అదే బాగలేదా? బాగుంటుంది. దాని పిల్ల మరి సాకన బాగుంటుంది. ఇవన్నీ భ్రమాలు. తలకాయ దీని ఎదు చేరి నామస్మరణ చేసుకోండి, అన్ని పోతుంది. నామస్మరణ చేస్తూ యావ సమయంలో ఏం కార్యం చేస్తే అన్ని మంచిదే. నామస్మరణ మరిచి మంచి సమయంలోనే కార్యం చేస్తే అది చెడ్డదే. నామస్మరణ పట్టండి. గురు చరణంలో నమ్మక ప్రేమ పెట్టుకొని నడండి. జై गुरु ने अब करी कृपा, दिया अब काल को गोता। कहे राधा स्वामी यह तुमको, चलो सतलोक द्यो न्योता। राधा करूं बिनती दो कर जोरी, अरज सुनो राधा स्वामी मोरी। सत पुरुष तुम सत गुरु दाता, सब जीवन के पिता और माता। दया धार अपना कर
सतयुग त्रेता द्वापर बीता, काहू न जानी शब्द की रीता। कल युग में स्वामी दया बिचारी, परगट करके शब्द पुकारी। जीव काज स्वामी जग में आए, भव सागर से पार लगाए। तीन छोड़ चौथा पद दीना, सत नाम सत गुरुगत चीना। जगमग ज्योत होत उजियारा, गगन सोत पर चंद्र निहारा। श्वेत सिंहासन छत्र बिराजे, अनहद शब्द गए बधुन गाजे। क्षर अक्षर नि अक्षर पार, विनंती करे जहाँ दास तुम्हारा। लोक अलोक पाऊं सुख धाम, चरण शरण दीजे विश्राम। करूं विनंती दो कर जोरे स्वामी, दो कर जोरी। अरज सुनो राधा स्वामी, सतगुरु मोरी। राधा। जीवन सफल बनाले बंदे, जीवन सफल बनाले। जीवन सफल बनाले बंदे, जीवन सफल बनाले। जिसको तूने घर समझा है, एक सराई। ये जग चला चली का मेला, एक आए एक जाए। साथ नहीं जाती कायातक, माया के मतवाले। जीवन सफल बना ले बंदे, जीवन सफल बना ले। दीन दुखी और दुर्बल जन की कर ले सेवा कर ले।
सके जितना जीवन में उतना नाम कमा ले। जीवन सफल बना ले बंदे, जीवन सफल बना ले। संत जना की बात छोड़ दे, महादम तक तर गए। जो भी चरण शरण में आए, पल में पार उतर गए। करनी करनिश काम भाव से, प्रभु से प्रीत लगा ले। जीवन सफल बना ले बंदे, जीवन सफल बना ले। भव सागर से पार हो जाता, जिसने गुरु का नाम पुकारा। सिमरन गुरु का रट ले बंदे, हो जाए तेरा छुटकारा। गुरु कृपाल तेरे संग जायब, थोड़ा ध्यान लगा